ఈ పుంజు వచ్చి అలా ఏ రకం ఇది? నెమలి నెమలండి, కోడి నెమలి ఉన్నట్టుంది. ఇది వచ్చి చూడొచ్చు, మంచి హైట్ ఉంది. ఏం చెప్తాను అన్న రేట్? 2500. కొన్నారా లేదా? అమ్మేదానికి 2100 చెప్తున్నారు అన్న. అయితే చూడొచ్చు, అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిగా బార్గెన్ చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి, మంచి హైట్ ఉంది. పుంగనూరులో ప్రతి గురువారం ఉదయం 6 నుండి 10 గంటల వరకు అయితే జరుగుతుందండి ఇక్కడ సంత. కోడి పుంజులు, కోళ్ళు వస్తుంటాయి. మామూలుగా దీన్ని సజ్జ అంటారు కదా, ఇది ఇవి పోయింది, ఈకలు పోయి వస్తాడు. ఈ పుంజు రేటు నన్ను అడుగుదామండి. ఏం చెప్తున్నారు పుంజు రేటు? 3500 అయితే అన్న చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, బార్గెన్ చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఏదినా రకం? రకం అంతా తెలియదు. ఐ థింక్ నేనేమనుకుంటే అబ్రాస్, పాలబ్రాస్ అనుకుంటున్నాను. ఈ పాలబ్రాస్ పుంజును అయితే అన్న అయితే 3500 అయితే చెప్తున్నారు. చూడొచ్చు, మంచి హైట్ ఉందండి. మంచి హైట్ ఉంది. 3500 అయితే చెప్తున్నారు. ఈ కోడి పుంజు అయితే అబ్రాస్ ఉన్నట్టుంది, అబ్రాస్ పుంజు ఉన్నట్టుంది. దీని రేట్ అయితే అన్న 5000 అయితే చెప్తున్నారు, కానీ ఫైనల్ గా 3.5కి ఇచ్చేస్తాను అంటున్నారు. చూడొచ్చండి, ఇది అబ్రాస్ కదా, అబ్రాస్ పుంజు, విడికాళ్ళు విడికాళ్ళు పుంజు అంటున్నారండి. దీని రేట్ అయితే 5గా చెప్తున్నారు, 3.5గా అయితే ఇచ్చేస్తారు. చూడొచ్చు, చూడొచ్చండి. ఈ పుంజును అన్న అయితే 4000గా అయితే చెప్తున్నారు. అన్న ఇది జాతి సేలంలో క్రాసు, పింక్ కాకి నెమలు ఉన్నట్టుందండి ఇది. చూడొచ్చు, అన్న అయితే 4గా చెప్తున్నారు. ఫైనల్ రేట్ అన్న? ఫైనల్ గా 3.5కి అయితే ఫైనల్ చేస్తాను అంటున్నారు అన్న అయితే. చూడొచ్చు, ఈ పుంజు రేటు నాన్న అడుగుదామండి. నాకు ఏం చెప్తాను అన్న రేట్? 27గా చెప్తున్నారండి అన్న ఈ పుంజు రేట్ను. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, కొద్దిపాటి వ్యాపారం ఉంటుంది. ఇది వచ్చి అయితే ఇది జాతినా? కాకినెమలేమో, కాకినెమలి. చూడొచ్చు, కాకినెమలి మంచి హైట్ ఉంది. అన్న ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఎవరన్నా కావాలంటే అన్న మాట్లాడచ్చు. రేట్ అయితే 27గా చెప్తున్నారు. రేట్లో బార్గెన్ అయితే ఉంటుంది. ఈ పుంజు రేటును అయితే దీన్ని ఏం చెప్తున్నారు? 3000 చెప్తున్నారు. ఇది వచ్చి అయితే అబ్రాస్ ఉన్నట్టుంది. ఇది కోడి నెమలి కానీ అబ్రాస్ కానీ ఉండొచ్చు. మంచి హైట్ ఉంది. అన్న 3000గా చెప్తున్నారు, కానీ బార్గెన్ అయితే ఉంటుందండి. బార్గెన్ చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ పుంజు వచ్చి గాజు కక్కెర. ఈ పుంజును అన్నోళ్ళు అయితే కొన్నారు. అలా ఎంత పడుతుంది అన్న ఇది? 2000 కొన్నారు. చూడొచ్చండి, గాజు కక్కెర 2000. ఇది పుంగనూరు సంత. పుంగనూరులో ప్రతి గురువారం ఇదైతే మార్కెట్ యార్డ్, పుంగనూరు మార్కెట్ యార్డ్ లో జరుగుతుంది. ప్రతి గురువారం ఉదయం 6 నుంచి 10 వరకు జరుగుతుందండి. చూడొచ్చు. అన్న అయితే ఈ గాజు కక్కెరను అయితే 2000తో అయితే కొన్నారంట. ఇది కాకినెమలి 5000తో అయితే కొన్నారంట. చూడొచ్చండి, ఈ కాకినెమలి అయితే 5000తో కొన్నారు. చూడొచ్చు, అన్న 5000తో అయితే కొన్నారు కాకినెమల్ని. కోడి కాకి 1500 పడిందన్న. అన్న అయితే 1500తో కొన్నారు ఈ కోడి కాకిని. చూడొచ్చండి, మంచి హైట్ ఉంది, వెయిట్ కూడా ఉంటుంది. ఇది పచ్చకాకి. ఇది పచ్చకాకి అండి. చూడొచ్చు. ఇది ఎంత పడిందన్న? 4700. కన్ను నల్ల కన్ను ఉన్నట్టుంది. నల్ల కన్ను, నల్ల కాళ్ళు, తమిళనాడు బ్రీడ్. పచ్చకాకిని కూడా అన్నకున్నారు. ఇది ఎంత పడిందన్న? 4700తో కొన్నారు. ఈ కాకినెమల్లో అయితే అన్న 2000తో అయితే కొన్నారు. చూడొచ్చు, మంచి హైట్ ఉంది అన్నోళ్ళండి. ఒకదానికి గెలిచింది. బాగుందండి. నా నెంబర్ అడుగుదాం. నా నెంబర్ చెప్తారా? 900-950-950. అన్నోళ్ళు ప్రతి వారం పుంగనూరు సంతకు వస్తుంటారు. కోడి నెమల్ని అన్న అయితే 2000తో అయితే కొన్నారు. చూడొచ్చు. చూడొచ్చండి, ఇది వచ్చి నా రసంగి కదా. ఇది సరగా రసంగి సరగా ఉండొచ్చు. నాకు ఎంత చెప్తాను? 3000. అన్న అయితే 3000గా చెప్తున్నారు. బార్గెన్ చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఇది మంచి హైట్ గల పుంజు. అన్నోళ్ళు ప్రతి వారం వస్తుంటారు కదా సంతకి, మామూలుగా రారు. ఈసారే రావడం, ఎప్పుడో ఒకసారి వస్తుంటారు పుంగనూరు సంతకి. చూడొచ్చు. ఈ కోడి పుంజు రేట్ నాన్న అడుగుదాం. నాకు ఏం చెప్తాను రేట్ ఏం చెప్తాను? ఇది 2000 చెప్తున్నారు. ఇది తొలికార్పు కన్నెపుంజు అండి. ఇదైతే హైట్ బాగుంది. ఇది రకం ఏం రకం? ఇది ఏం రకము? సేలం పుంజు అండి ఇది. అన్న అయితే 2000గా చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, బార్గెన్ చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మామూలు ప్రతి వారం వస్తుంటారు సంతకి. చూడొచ్చు, అన్న ప్రతి వారం సంతకు వస్తారు. ఇక్కడ గురువారం జరిగే పుంజుల సంత అండి, కోళ్ళు పుంజుల సంత ఇక్కడ పుంగనూరులో జరుగుతుంటుంది. ప్రతి గురువారం ఉదయం 6 నుండి 10 గంటల వరకు అయితే జరుగుతుందండి ఇక్కడ. ఈ పుంజునైతే అన్న ఏం చెప్తాను అన్న రేట? 3000గా అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేటు ఫైనల్ కాదండి, బార్గెన్ చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. చూడొచ్చు, ఇదైతే పాల బ్రాస్ ఉండొచ్చు. ఇదైతే పాల బ్రాసు. అన్న అయితే 3000కి అయితే చెప్తున్నారు. చూడొచ్చు, వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు,
కిలోమీటర్లు. ఇది మీ దగ్గర ఎంత చెప్తాను అన్న? ఇది 3,000 చెప్తున్నారు. చూడొచ్చు, ఇది కాకి నెమలు ఉండొచ్చు. డేగర్ ఇది కాకి డేగ. ఇది కూడా 3,000 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు, బార్గెన్ చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చండి, ఇది రసంగి ఉన్నట్టుందండి, రసంగి ఉన్నట్టుంది. దీని రేట్ కూడా 3,000 చెప్తున్నారు. చూడొచ్చు, ఈ కాకి నెమలు కూడా అన్నది. ఇదేం చెప్తాను అన్న? 4,500 అయితే చెప్తున్నారు. 4,000 అయితే ఇచ్చేస్తాను ఫైనల్ అంటున్నారు. కాకి నెమలండి, చూడొచ్చు, మంచి హైట్ ఉంది. చిలక ముక్కు అన్న అయితే 4,500 చెప్తున్నా. 4,000 ఫైనల్ గా ఇచ్చేస్తాను అంటున్నారు. ఇది పుంగనూరులో ప్రతి గురువారం ఉదయం 6 నుంచి 10 మధ్యలో అయితే జరుగుతుంటుందండి కోళ్ళు పుంజుల సంత.